నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్, ఆపరేషన్ నిలిపివేతకు ఎలాంటి విదేశీ ఒత్తిడి లేదన్న రక్షణ మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటుందని రాజ్నాథ్ పునరుద్ఘాటన. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం, కులగణన నివేదిక, బీసీ ఆర్డినెన్స్, గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చ. సిగాచి బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, న్యాయం చేయాలంటూ అదనపు కలెక్టర్కు వినతి పత్రం. ఇప్పటి వరకు ఎంతమందికి పరిహారం ఇచ్చారో సమాధానం చెప్పాలన్న సిద్దిపేట ఎమ్మెల్యే. ఆశ్రమ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన. సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపాటు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్, తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వినతి. కాల్పుల విరమణకు అంగీకరించిన థాయిలాండ్, కంబోడియా దేశాలు. ఈ అర్ధరాత్రి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందన్న మలేషియా ప్రధాని. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపిపై రెండవ గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో విజయం. ఇక వివరాలు. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్పై వాడీవేడి చర్చ జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ వివరాలను లోక్సభలో వెల్లడిస్తున్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్పై విపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాల విమర్శలకు రక్షణ మంత్రి సమాధానాలు ఇస్తున్నారు. మరిన్ని వివరాలు. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కాగా ముందుగా నిర్ణయించినట్లు ఇవాళ ఆపరేషన్ సింధూర్పై చర్చిద్దామని ప్రతిపక్షాలకు సూచించారు. సభ నియమాల ప్రకారం సభా అధ్యక్షుడి అనుమతితో ఏ అంశమైనా చర్చిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చేపట్టిన 16 గంటల ఆపరేషన్ సింధూర్ చర్చను ప్రారంభిద్దామని తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిందని ప్రకటించారు. ఈ ఆపరేషన్ లక్ష్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడులు ఖచ్చితమైనవి, నియంత్రితమైనవి, యుద్ధం ప్రారంభించే ముందు ఉద్దేశం లేదని తెలిపారు. ఈ దాడులు ఖచ్చితమైనవని, నియంత్రితమైనవని, యుద్ధం ప్రారంభించే ఉద్దేశం లేదని తెలిపారు. మే 17న రాత్రి భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లో 7 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసిందని, 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అధ్యక్ష మహోదయ, 7 మై 2025 को रात्रि 1:05 भारतीय सशस्त्र बलों ने ऑपरेशन सिंदूर प्रारंभ किया, जिसमें पाकिस्तान और पाक ऑक्युपाइड कश्मीर में भारत के खिलाफ आतंकी गतिविधियों से जुड़े 9 स्थानों को निशाना बनाया गया. इनमें से 7 आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया. ఈ ఆపరేషన్ నిలిపివేతకు ఎలాంటి విదేశీ ఒత్తిడి కారణం కాదని, ట్రంప్ పరిపాలన నుంచి ఒత్తిడి వచ్చిందన్న విపక్షాల ఆరోపణలను రాజ్నాథ్ సింగ్ తోసిపుచ్చారు. మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి ఆపరేషన్ ఆపాలని వేడుకోవడంతోనే భారత సైన్యం దాడులు నిలిపివేసిందని ఆయన వివరించారు. అయితే పాకిస్తాన్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత సైన్యం మరోసారి గట్టిగా సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. మే 10న ఉదయం పాకిస్తాన్ సైన్యం మిసైళ్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికతతో దాడి చేసిందని, అయినప్పటికీ భారత రక్షణ వ్యవస్థలు అన్ని దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని రాజ్నాథ్ తెలిపారు. ఈ ఆపరేషన్లో సైన్యం, నావిక, వాయుదళాలు సమన్వయంతో పనిచేసి శత్రువును మట్టి కరిపించాయని చెప్పారు. భారత రక్షణ వ్యవస్థలు శత్రు దాడులను విజయవంతంగా తిప్పికొట్టాయని పునరుద్ఘాటించారు. అయితే కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ ఆపరేషన్పై పలు సందేహాలు లేవనెత్తారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన వారిని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయామని, ఉగ్రవాదులు ఎలా దాడి చేయగలిగారన్న విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 100 రోజుల క్రితం పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారని, ఉగ్రవాదులు కొందరి సహకారంతో పరారయ్యారని ఆయన ఆరోపించారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ దాడి జరగడం దురదృష్టకరమని గొగోయ్ అన్నారు. పాకిస్తాన్ దురుద్దేశాలను అడ్డుకోవాలని, భారతీయులు ఏకతాటిపై నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. और वे 5 दहशतगर्दियों को ये सरकार पकड़ नहीं पाई. देश के वो लोग ये भी जानना चाहते हैं कि ये जो 5 दहशतगर्दे थे, दहशतगर्दी जो आए टेररिस्ट, निश्चय इन्होंने इनको किसी ने पनाह दी, निश्चय इनको किसी ने जानकारी दी, निश्चय ये पूरा जो 1 घंटा का जो उन्होंने गोला बारूदी की, उसके बाद ये फरार हो गए. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని హీనమైన చర్యగా అభివర్ణించారు. మతం పేరు అడిగి పర్యాటకులను కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఈ ఆపరేషన్ గట్టి సమాధానమని ఆయన అన్నారు. భారత సైన్యం జాగ్రత్తగా పాకిస్తాన్లోని సామాన్య ప్రజలకు హాని కలగకుండా దాడులు చేసిందని, ఉగ్రవాద సంస్థలను మాత్రమే లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ ఉగ్రవాదాన్ని సహించబోమని ఆయన గట్టిగా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్పై పార్లమెంటులో జరిగిన చర్చలు దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ నిబద్ధతను స్పష్టం చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు రెండవసారి వాయిదా తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఎగువ సభ సమావేశమైనప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ భువనేశ్వర్ కలిత సముద్రపు మార్గపు రవాణా బిల్లును పరిశీలించి ఆమోదించడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్షాలు తమ నిరసన కొనసాగించడంతో గందరగోళం మధ్యనే డిప్యూటీ చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు 2 అన్నాడీఎంకే ఎంపీలు ఎం ధనపాల్, ఎస్ ఇన్నాదురై ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ అంశాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నుండి తనకు 26 వాయిదా నోటీసులు అందాయని, అయితే ఆ నోటీసులను రూలింగ్ కారణంగా తిరస్కరించామని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. ఆ తర్వాత ఆయన 0 అవర్ చేపట్టడానికి ప్రయత్నించినా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా డిప్యూటీ చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన విపక్షాల ఆందోళన కొనసాగించడంతో మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. Please maintain discipline. Go to your seat. Go to your seat. The House stands adjourned to meet at 11 a.m. on Tuesday, the 29th July 2025. And finished, you can speak tomorrow. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం. గోశాలల పాలసీపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రివర్గం చర్చిస్తోంది. యూరియా కొరత డిమాండ్ పైన కూడా చర్చిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర ఖరారైంది. టీపీసీసీ ఈ కార్యక్రమాల వివరాలను ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 31 నుంచి ఉమ్మడి జిల్లాల్లోని ఒక నియోజకవర్గంలో జిల్లా స్థాయి పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. నిర్ణీత తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు ఉదయం గ్రామంలో శ్రమదానం కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాత జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, మండల అధ్యక్షులు, డీసీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లతో సమావేశం నిర్వహించి సాయంత్రం మరో నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తారు. మొదటి విడతగా 6 జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్ ఎండీ వల్లూరి క్రాంతితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లి, బౌద్ధ స్తూపం, పర్ణశాల, కిన్నెరసాని ప్రాజెక్టు, కొత్తగూడెం వద్ద హరిత హోటల్, కనిగిరి హిల్స్, ఖమ్మం ఖిల్లా వద్ద రోప్వే, ఖమ్మంలో కొత్త హరిత హోటల్ నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి అనువైన వాతావరణం, చారిత్రక కట్టడాలు, ఆలయాలు ఉన్నాయన్నారు. వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రులు తెలిపారు. ఇక టూరిజం అధికారులు, జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన సందర్భంగా టూరిజం ప్రాజెక్టులను సందర్శించే అవకాశం ఉందని తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ అన్నారు. మాసబ్ ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో 7వ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్, ఎంపీ గోడెం నగేష్, ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్టీ సప్లాన్ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు, వంతెనలు అవసరమని, నిధుల దుర్వినియోగం వల్ల గర్భిణీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఎస్టీ నిధులను వారి అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని, పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ప్రాంతాలు వెనుకబడతాయని హెచ్చరించారు. గిరిజనులకు ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల స్థల అర్హతను సడలించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమంలో లోపాలు సరిదిద్దేందుకు 5 ఏళ్ల తర్వాత సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను పునరావృతం కానివ్వబోమని ప్రకటించారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ 7వ సమావేశాన్ని మా గౌరవ నూతనంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఎన్నికైనటువంటి మా సోదరుడు మన లక్ష్మణన్న గారి అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సమావేశం చాలా కులంకుషంగా అనేక విషయాలను చర్చించడం జరిగింది. నూతనంగా వారికి ఈ పోర్ట్ఫోలియోను మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించడంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ యొక్క సమావేశంలో వివిధ అంశాల మీద చర్చించుకొని తీర్మానించుకోవడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ 7వ గిరిజన సలహా మండలి యొక్క అడ్వైజర్ మీటింగ్ చేయడం జరిగింది. దానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు సుమారు 32 అంశాలు, అంటే ఎజెండా అంశాలు, గిరిజనులకు సంబంధించిన అనేక ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, భవిష్యత్తులో బడ్జెట్ పరంగా కానీ వారికి ఉన్నట్టు అనేక ఇబ్బందుల విషయంలో కూడా చర్చించుకోవడం జరిగింది. మేము ఏదైతే ఇవాళ రికమెండేషన్స్ అన్నీ కూడా సలహాలు చర్చించినా వాటన్నిటి కూడా పరిష్కార మార్గం కూడా విధంగా మేమందరం ముందుకెళ్తామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిడ్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్ బ్యాక్. ఆర్బీఐ అంటోంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. సిగాచి బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ హరీష్ రావు సంగారెడ్డి అదనపు కలెక్టర్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు. పరిహారం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారని అన్నారు.
పరిహారం కోసం అధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మండిపడ్డారు. కొన్ని కుటుంబాలకు 1,00,000 పరిహారమే అందిందని, మృతులు క్షతగాత్రుల వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదన్నారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అసలు మరణించిన వాళ్ళెందరూ, క్షతగాత్రులు ఎందరు అనే సమాచారం అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలే. కరెక్ట్ లెక్క ఎందరు చనిపోయినరు, ఎందరు తీవ్రంగా గాయపడ్డారు, ఎందరు తక్కువగా గాయపడ్డారు, ఆ వివరాలే ఈ రోజు వరకు అఫీషియల్ గా చెప్పట్లేదు. తర్వాత మృతుల్లో ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, గాయపడ్డ వాళ్ళకి ఎంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చెప్పిందా ఈ రోజు వరకు? అఫీషియల్ గా ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదు? ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళ పేర్లేంది, ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చారో అఫీషియల్ గా చెప్పండి. అందువల్ల ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత నష్టపరిహారం ఇచ్చారనే వివరాలను వెల్లడించడంలో గోప్యంగా ఎందుకు పెడతా ఉన్నారు? విద్యాశాఖ సీఎం వద్దే ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై వస్తున్న వార్తలు కొన్నే ఉన్నాయని, బయటకు రాని సంఘటనలు చాలా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పినా ఎక్కడ మూసివేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని, ఈ ప్రభుత్వం కూడా దాన్నే కొనసాగిస్తోందని చెప్పారు. ఏ శాఖలో చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ప్రతి వారం కూడా ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థులు ఆసుపత్రి పాలు అని ఒకవైపున కీలకమైనటువంటి విద్యాశాఖని ముఖ్యమంత్రి ఉండి ఇన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉంది. అరే మందులు కల్తీనే, బెల్ట్ షాపులు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తామని చెప్పన్నారు బీఆర్ఎస్ పీరియడ్లో. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అసలు బెల్ట్ షాపే కనబడదని చెప్పి శాసనసభలోనే పదే ప్రస్తావించినటువంటి ఒక అంశం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిశారు. తెలంగాణలో రోడ్ల విస్తరణ ప్రతిపాదనలకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF నిధులు విడుదల చేయాలని కోరారు. న్యూఢిల్లీలో గడ్కరీని కలిసిన బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రోడ్ల ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రం అందజేశారు. 113 కోట్ల రూపాయల CRIF నిధులతో బావుపేట, కాజీపూర్ రోడ్డుపై, మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి, గుండ్లపల్లి పోతూరు రోడ్డు విస్తరణ, చెందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వంతెనలు, కిష్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన, అక్లాండ నుంచి కన్నాపూర్ వరకు వరద కాలువపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు సమర్పించారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ త్వరలో తెలంగాణకు CRIF నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జగిత్యాల 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలని బండి సంజయ్ కోరారు. టెండర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అడ్డంకులు అధిగమించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు సమాచారం. బులెటిన్లో చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది?
అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు, టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు తిరిగి స్వాగతం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల కుంగుబాటు అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ తన విచారణ తుది దశకు చేర్చింది. ఈ నెల 31న కమిషన్ పదవీకాలం ముగినుండగా అదే రోజున తుది నివేదికను ఇరిగేషన్ శాఖకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సమర్పణకు ముందు న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నారు. నివేదికలో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ వేదికగా జాతీయ మానవ హక్కుల కమిషన్ 2 రోజుల పాటు ఓపెన్ హియరింగ్ క్యాంపు నిర్వహిస్తోంది. కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బిడియట్ రంజన్ సారంగి, విజయభారత నయనీలు ఈ హియరింగ్లో పాల్గొన్నారు. కమిషన్ ఈ ఉదయం రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది. రాష్ట్రంలోని వివిధ వర్గాలపై నమోదైన కేసుల్లో విచారణ పనితీరు ఎలా సాగుతుందో కమిషన్ విచారిస్తోంది. పోలీస్ సిబ్బంది అధికార దుర్వినియోగం సహా బాధితుల హక్కుల అంశాన్ని కూడా కమిషన్ విచారిస్తోంది. ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సహా పలు అంశాలను కమిషన్ అడిగి తెలుసుకుంటోంది. కాగా వీధి కుక్కల బెడదలో తన కొడుకు గాయాలయ్యాయని, ఇదే విషయంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కొండాపూర్కు చెందిన భవానీ అనే మహిళ ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని, తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. లాస్ట్ ఇయర్ మా అబ్బాయికి కుక్క కరిచింది. దాని గురించి ఎటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల మా అబ్బాయి లాస్ట్ ఇయర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్ విజయభారతి గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ గురించి ఈ రోజు ఎంక్వైరీ కోసం పిలిచారు. ఈ రోజు ఎన్హెచ్ఆర్సీ ముందు హాజరవ్వడం జరిగింది. ఎన్నైతే స్ట్రీట్ డాగ్స్ వల్ల పిల్లలకు చాలా స్కూల్కి వెళ్ళడానికి కానీ, ట్యూషన్స్కి వెళ్ళడానికి కానీ, ఆడుకోవడానికి కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా ఉండింది. చాలా కుక్కలు కరిచి ఎంతోమంది పిల్లలు వాటి బారిన పడ్డారు. సామాజిక భద్రత పథకాల్లో ప్రజలందరినీ భాగం చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ అన్నారు. జూలై 1 నుంచి 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజనల అమలుపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల్లో ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండాలన్నారు. అందుకే గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ వీటిని సమీక్షిస్తారని, ఆయా బ్యాంకుల మేనేజర్లు సమన్వయం చేస్తారని తెలిపారు. సెప్టెంబర్ 1లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. తెలంగాణ పీఐబీ ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ బ్యాంకులు సామాజిక భద్రత విషయంలో పౌరులకు అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల బీమా పట్ల ప్రజల్లో నమ్మకం వస్తుందని చెప్పారు. Government of India, Department of Financial Services has asked all the banks to conduct camps in all the Gram Panchayats to improve the financial inclusion schemes. There are several aspects to that. One is to open accounts for all adults who do not have an account. Second is to enroll people who are not enrolled in government Suraksha schemes like Atal Pension Yojana, PM SBY, PM JJBY, Jeevan Jyoti Bima Yojana, similarly in Suraksha Bima Yojana. This is a 3-month long intensive campaign anamata, and why this press meet has been called is to tell you what is happening at the district level, and me dwara district lo unna beneficiaries ee benefit pondalani. So only if you transmit and disseminate it at the district level will the potential beneficiaries come forward and take these services which are being offered as a special intensive campaign in this 3 months. And బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను మినహాయించాలనే అంశంపై వివాదం వేళ వెరిఫికేషన్ కోసం పరిశీలించాలనుకుంటున్న 11 పత్రాల్లో ఆధార్, ఓటర్ ఐడి కార్డులను చేర్చకపోవడంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించకపోవడంపై ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. ఆధార్ను ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని, ఏ గుర్తింపు కార్డునైనా ఫోర్జరీ చేస్తారు కదా అని వ్యాఖ్యానించింది. ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకోకపోతే అందుగల కారణాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. థాయిలాండ్, కాంబోడియాలు ఎట్టకేలకు కాల్పుల విరమణకు అంగీకరించాయి. 5 రోజులుగా సరిహద్దుల్లో కాల్పులతో చెలరేగిపోతున్న నేపథ్యంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఇరు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. 2 దేశాలు ఘర్షణను నిలిపివేసి నేరుగా సంప్రదింపులు పునఃప్రారంభించేందుకు ఇరు దేశాధినేతలు అంగీకరించారు. అనంతరం మీడియాతో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మాట్లాడుతూ ఈ అర్ధరాత్రి నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 14వ ఎడిషన్కు సన్నాహాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఈ కార్యక్రమానికి సంబంధించిన పత్రికా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేష్ వేచా మాట్లాడారు. ఈ ఏడాది 28,000 మంది రన్నర్లు పాల్గొంటున్న ఈ మారథాన్ ఆగస్టు 23, 24వ తేదీల్లో జరగనుందని మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేష్ వేచా తెలిపారు. 5K, 10K, హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ విభాగాల్లో ఈ పరుగు పోటీలు జరుగుతాయన్నారు. ఆగస్టు 22, 23న ఐటెక్స్లో ఎక్స్పో, 23న 5K రన్, 24న పీపుల్స్ ప్లాజా ఐటెక్స్ నుంచి ప్రారంభమై గచ్చిబౌలి స్టేడియంలో ముగియనుందని తెలిపారు. నిఖత్ జరీన్ మాట్లాడుతూ గత ఏడాది 24,000 మంది పాల్గొనగా ఈ ఏడాది 28,000 మందితో కార్యక్రమం మరింత జోరందుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు ఈ మారథాన్ను విజయవంతం చేయాలని కోరారు. కాగా కార్యక్రమాన్ని 3,500 మంది వాలంటీర్లు, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అథారిటీ మద్దతుతో నిర్వహిస్తున్నారు. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఆమె తన ప్రత్యర్థి కోనేరు హంపీపై విజయం సాధించారు. ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగియగా రెండవ గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్యా విజయం సాధించారు. చివరి టై బ్రేకర్లో దివ్యా తెల్లపావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్యా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టోర్నీలో విజేతగా ఆవిర్భవించిన తొలి క్రీడాకారిణి కూడా ఆమెనే. ఫైనల్స్లో దివ్య 1.5 పాయింట్లు, కోనేరు హంపి 0.5 సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో కోనేరు హంపి తీవ్రమైన పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం నేడు ట్రై బ్రేకర్కు చేరింది. నిన్న జరిగిన మ్యాచ్లో దివ్య కూడా దూకుడుగానే ఆడారు. ఓ దశలో హంపిని ఒత్తిడికి గురిచేశారు. తాజా విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకోనున్నారు. దీంతో భారత్లో ఈ హోదా అందుకున్న 88వ వ్యక్తిగా నిలిచారు. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. ఉదయం 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు వరద ఉధృతి పెరగడంతో మరో గేటును 10 అడుగులు ఎత్తారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2,22,565 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3 గేట్లు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 1,47,195 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నిండు కుండలా మారుతోంది. తెలంగాణకు 2 రోజుల వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీంతో నేడు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్, ఆపరేషన్ నిలిపివేతకు ఎలాంటి విదేశీ ఒత్తిడి లేదన్న రక్షణ మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటుందని రాజ్నాథ్ పునరుద్ఘాటన. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం, కులగణన నివేదిక, బీసీ ఆర్డినెన్స్, గిగ్ వర్కర్స్ బిల్లుపై చర్చ.
సిగాచి బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు న్యాయం చేయాలంటూ అదనపు కలెక్టర్కు వినతి పత్రం. ఇప్పటి వరకు ఎంతమందికి పరిహారం ఇచ్చారో సమాధానం చెప్పాలన్న సిద్దిపేట ఎమ్మెల్యే. ఆశ్రమ పాఠశాలల్లో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన. సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపాటు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ తెలంగాణకు సిఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వినతి. కాల్పుల విరమణకు అంగీకరించిన థాయిలాండ్, కంబోడియా దేశాలు ఈ అర్ధరాత్రి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందన్న మలేషియా ప్రధాని. ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా దివ్యా దేశ్ముఖ్ కోనేరు హంపిపై 2వ గేమ్లో మొత్తం 75 ఎత్తుల్లో విజయం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.